హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు చూడండి ఇక్కడ మనకు మన్రో రంధ్రం అని ఉంది కదా. దీనిలోంచి మనకు ప్రీవియస్ డిఎస్లో ఒక బిట్ అనేది అడిగారండి. మనకి అడిగిన బిట్ ఏంటంటే, రెండు పార్శ్వ కోష్టకాలు దేని ద్వారా డయాసిల్లోనికి తెరుచుకుంటాయి అని అడిగారనమాట. దాంట్లో కింద ఆప్షన్స్లో మనకు మన్రో రంధ్రాలు ఈ విధంగా ఇచ్చారు ఆప్షన్స్. ఇక్కడ మనకు ఆన్సర్ చూడండి, రెండు పార్శ్వ కోష్టకాలు మన్రో రంధ్రం ద్వారా డయాసిల్లతో కలుస్తుందన్నమాట. ఇక్కడ పార్శ్వ కోష్టకాలు దేని ద్వారా మనకు డయాసిల్తో కలుస్తుంది అంటే మన్రో రంధ్రం ద్వారా డయాసిల్తో కలుస్తుంది. ఇక్కడ మనకు మానవ మెదడులో ఉండే కోష్టకాలు ఎన్ని? 4 కోష్టకాలు అనేటివి ఉంటాయి. మొదటి 2 కోష్టకాలను మస్తిష్కార్ధ గోళాలు అంటారు. వీటిని మనము పార్శ్వ కోష్టకాలు లేదా పారాసిల్ అని కూడా అంటారనమాట. మూడవ కోష్టకాన్ని వచ్చేసి డయాసిల్ అంటారు. మూడవ కోష్టకాన్ని డయాసిల్ అంటారు. ఇది ద్వారగోర్ధంలో ఉంటుందన్న. డయాసిల్ ఎక్కడ ఉంటుంది? మనకు ద్వారగోర్ధంలో ఉంటుంది. ఈ రెండు పార్శ్వ కోష్టకాలు అంటే ఈ మస్తిష్కార్ధ గోళాల్లో ఉన్నటువంటి ఈ పార్శ్వ కోష్టకాలు లేదా పారాసిల్ అని కూడా అడగచ్చు అనమాట. పారాసిల్ అనేది దేని ద్వారా మనకు డయాసిల్లోనికి తెరుచుకుంటుంది, కలుస్తుంది అని అడిగినట్టయితే మన్రో రంధ్రం ద్వారా మనకు డయాసిల్తో కలుస్తుంది. డయాసిల్ అనేది ఎక్కడ ఉంటుంది? మనకు ద్వారగోర్ధంలో డయాసిల్ అనేది ఉంటుంది. ఇక్కడ మనకు 2 పార్శ్వ కోష్టకాలు అంటే 2 అయిపోయాయి. ఇది మూడవ కోష్టకం ఏది? డయాసిల్. ఇంకా మనకు 4వ కోష్టకం వచ్చేసి మెటాసిల్ అండి. 4వ కోష్టకం వచ్చేసి మెటాసిల్ అంటారు. ఇది అనుమస్తిష్కంలో ఉంటుందన్నమాట. మెటాసిల్ ఎక్కడ ఉంటుంది? మెటాసిల్ ఎన్నవ కోష్టకం? 4వ కోష్టకం. ఎక్కడ ఉంటుంది? ఇది అనుమస్తిష్కంలో ఉంటుంది. 3, 4 కోష్టకాలన్నీ సన్నని ఐటర్ లేదా ఆక్విడక్ట్ ఆఫ్ సిల్వియస్ ద్వారా కలపబడతాయి అన్నమాట. 3, 4వ కోష్టకాలు సన్నని ఐటర్ లేదా ఆక్విడక్ట్ ఆఫ్ సిల్వియస్ ద్వారా కలపబడతాయి. 4వ కోష్టకం మెటాసిల్ వెన్నుపాములో కేంద్రనాళంగా కొనసాగుతుందన్నమాట. వెన్నుపాములో కేంద్రనాళంగా కొనసాగేటటువంటి కోష్టకం ఏది అంటే ఇక్కడ మనకు 4వ కోష్టకం. దాని పేరేంటి? మెటాసిల్. దీని నుంచి ఖచ్చితంగా మనం ఒక బిట్ అనేది ఎక్స్పెక్ట్ చేయవచ్చండి. ఎందుకంటే మెయిన్ ఇంపార్టెంట్గా అనిపిస్తుంది కాబట్టి. మెదడులోని కోష్టకాలు 4. మొదటి 2 కోష్టకాలను పారాసిల్ లేదా పార్శ్వ కోష్టకాలు అంటారు. 3వ కోష్టకాన్ని డయాసిల్ అంటారు. ఈ డయాసిల్ ఎక్కడ ఉంటుందంటే ద్వారగోర్ధంలో ఉంటుంది. ఈ పారాసిల్ను డయాసిల్ కలిసే వేటి ద్వారా కలుస్తుందంటే మన్రో రంధ్రం ద్వారా కలుస్తుంది. ఆ తర్వాత మనకు 4వ కోష్టకం వచ్చేసి మెటాసిల్. 4వ కోష్టకం మెటాసిల్. 3వ కోష్టకం డయాసిల్, మెటాసిల్.